నమస్కారం జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ వీక్షకులకు మనకు ఆసక్తికరమైన హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా విడుదలైంది. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం మరియు టెలిమానస్ ప్రోగ్రాంలో మొత్తం 76 ఖాళీలు ఉన్నాయి. పూర్తిగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ జరగనుంది. నోటిఫికేషన్ వివరాలు. నోటిఫికేషన్ విడుదల తేదీ జూన్ 5, 2025. మొత్తం పోస్టులు 76. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్. దరఖాస్తు ప్రారంభం జూన్ 5, 2025. ఆఖరి తేదీ జూన్ 16, 2025 రాత్రి 11:59 వరకు. ఖాళీలు, అర్హతలు, జీతం. కన్సల్టెంట్ సైకాలజిస్ట్. ఖాళీలు 12. అర్హత MBBS తో పాటు MD సైకియాట్రీ. జీతం 1,00,000. క్లినికల్ సైకాలజిస్ట్. ఖాళీలు 19. అర్హత PG లేదా MPhil ఇన్ క్లినికల్ సైకాలజీ RCI అప్రూవ్డ్. జీతం 27,500. సైకియాట్రిక్ సోషల్ వర్కర్. ఖాళీలు 6. అర్హత MA లేదా MSW ఇన్ మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్. జీతం 25,000. కౌన్సిలర్. ఖాళీలు 36. అర్హత M క్లినికల్ సైకాలజీ లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ లేదా సోషల్ వర్క్ లేదా నర్సింగ్తో పాటు 2 సంవత్సరాల అనుభవం. జీతం 18,066. బ్రేకింగ్ న్యూస్. తదుపరి వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం ఆగండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆశా వర్కర్ నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఐ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి. టెక్నికల్ కోఆర్డినేటర్. ఖాళీలు 1. అర్హత BE లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా MCA అనుభవం. జీతం 40,000. డాటా ఎంట్రీ ఆపరేటర్. ఖాళీలు 2. అర్హత ఏదైనా డిగ్రీతో పాటు PGDCA. జీతం 18,450. ఎంపిక విధానం. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 75% అర్హతలో పొందిన మార్కులు. 10 మార్కులు వెయిటింగ్ పీరియడ్ వెయిటేజ్. 15 మార్కులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సేవలకు ఆధారంగా. రిజర్వేషన్ రూల్స్ అమలు అవుతాయి. ఎలా అప్లై చేయాలి? అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. అప్లై చేయుటకు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది. అప్లికేషన్ ఫీజు OC 1,000. BCSC/ST/EWS ex servicemen PWD 750. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ముఖ్యమైన తేదీలు. అప్లికేషన్ ప్రారంభం జూన్ 5, 2025. ఆఖరి తేదీ జూన్ 16, 2025 రాత్రి 11:59 వరకు. ముఖ్య సూచనలు. పోస్టింగ్ ఏ ప్రాంతమైనా ఉండొచ్చు. అనుభవ సర్టిఫికెట్లు తప్పకుండా సమర్పించాలి. నిబంధనలు మారవచ్చు. ఇలాంటి విశ్వసనీయ ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. మీ సందేహాలుంటే కమెంట్ చేయండి.